హాయ్ కృతి అని పలకరించింది సురభి. షటప్! నీకు నా ముందు నుంచోటానికి ఎంత ధైర్యం? అది కూడా ఈ వేస్ట్ ఫెలో శివని తీసుకొని వచ్చావు అని శివ వైపు అసహ్యంగా చూసింది కృతి. ఐఎమ్ సారీ కృతి, నేను శివ ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాం. ఆ పని చూసుకుని మేం వెళ్ళిపోతాం అని భయంగా అన్నది సురభి. చేతి వరకు వచ్చిన అవకాశం ఎక్కడ కోల్పోతానో అని భయపడుతోంది సురభి. ఎందుకంటే ఇన్ని రోజులు తన పెదనాన్న బాబాయ్ ఫ్యామిలీ ఆమె టాలెంట్ ని తొక్కేశారు. అందుకే సహజంగానే కృతిని చూడగానే సురభికి భయం వేసింది. ఉన్నపాటుగా ఆమెలో ఆత్మన్యూన్యత భావం కలిగింది. నువ్వెందుకు ఆమెకి సారీ చెప్తున్నావు? నువ్వేమన్నా ఆమెకి రుణపడున్నావా అని పొగరుగా అడిగాడు శివ. అసలు ఎవరు నువ్వు? నా ముందు మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా శివని ఉద్దేశించి అరిచింది కృతి. నీతో మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలా? అయినా నేను చేసిన తప్పేంటి? మీ పెళ్లిలో జరిగిన దానికి నా తప్పేమీ లేకపోయినా కూడా సారీ చెప్పాను కదా అని కూల్గా అన్నాడు శివ. అయినా నేను నీకు చెప్పింది మర్చిపోయావా శివ అంటూ మరో గొంతు వినిపించింది. ముగ్గురు అటుగా చూశారు. అక్కడ రాహుల్ వాళ్ళ వైపే వస్తున్నాడు. రాహుల్ శివ దగ్గరికి వచ్చి, సారీ చెప్పడంతోనే నువ్వా రోజు చేసిన తప్పు చెల్లిపోతుందా? నేను నీకేం చెప్పాను? లైఫ్లో ఇంకెప్పుడు నా కంటి ముందు కనిపించొద్దని చెప్పాను కదా అని దౌర్జన్యంగా అన్నాడు. షికా గ్రూప్స్ లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు రాహుల్. అందువల్ల డైరెక్టర్స్ జాబితాలో అతను కూడా ఉన్నాడు. అతనికి ఉన్న ఆస్తికి సురభి కుటుంబాన్ని ఈజీగా రోడ్డుపై నిలబెట్టగలడు. ఈలోగా సురభిలో భయం ఎక్కువైంది. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఆమె టెన్షన్ పడసాగింది. సురభిని గమనిస్తూ ఆమె చేతిలో ఉన్న ఫైల్ని చూసింది కృతి. ఏంటి, నీ సర్టిఫికెట్స్ డిజైన్స్ తో ఇక్కడికొచ్చావా? చైర్మన్ అనంత్ రిలీజ్ చేసిన యాడ్ చూసి ఇక్కడికొచ్చినట్లున్నావు. అసలు నువ్వు తయారు చేసే చెత్త డిజైన్లకి నిన్ను డిజైనర్గా తీసుకుంటారని ఎలా అనుకున్నావే? చేతిలో వర్క్ లేదు అన్నప్పుడు వేరే ఎక్కడైనా చిన్న జాబ్ ట్రై చేయాలి కానీ డిజైనర్గా ఎదగాలి అనుకోవడం కామెడీగా లేదా అంటూ వెటకారం చేసింది కృతి. సురభి మౌనంగా ఉంది కాని ఎదురు సమాధానం చెప్పలేదు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్ని డిజైన్స్ చేశావు? అసలు నువ్వు ఎలా సెలెక్ట్ అవుతావని అనుకుంటున్నావు? ఈ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అవ్వాలని ఎక్కువ ఆశ పెట్టుకోకు. ఈ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ మరియు చీఫ్ డిజైనర్గా నేను చెప్తున్నాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ డిజైన్స్ చూడవలసిన అవసరం కూడా లేదు. అవి ఎలాగో చెత్తగా ఉంటాయి. అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నాను అని వెటకారంగా అన్నది కృతి. కృతి అంటున్న ఒక్కో మాటకి సురభికి చాలా అవమానంగా అనిపించింది. ఎందుకు నన్ను అవమానిస్తున్నావు కృతి? మనందరం ఒకటే ఫ్యామిలీ కదా. నేనంటే నీకు ఎందుకంత ద్వేషం అని ఆవేశంగా అడిగింది సురభి. కృతి ఏం సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా సురభి వైపు చూసింది. నా డిజైన్స్ చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఒకసారి చూడొచ్చు కదా, నీకు నచ్చుతాయేమో అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది సురభి. నేను ఆల్రెడీ వాటిని రిజెక్ట్ చేశానంటే నీకు అర్థం కాదా? అవి చెత్త బుట్టలో వేయాల్సిన పేపర్స్. వాటిని నేను చూడటమేంటి? నాన్సెన్స్ అని అన్నది కృతి. ఆ మాటలకి కోపంగా తన పెదవులు కొరికింది సురభి. ఇన్ని సంవత్సరాలుగా తన డిజైన్స్ సముద్రంలో రాయిలా మునిగిపోవడానికి కారణం కృతి అని ఆమెకి స్పష్టమైంది. అసలు కృతి ఎందుకిలా చేస్తుంది? పగలు రాత్రి ఎంతో కృషి చేస్తేనే కాని ఆ డిజైన్స్ అంత అందంగా రావు. అంత కష్టపడి చేసిన వాటిని చెత్తకుండిలో వేయాలి అనడానికి ఆమెకి మనసెలా వచ్చింది అని ఆలోచించింది సురభి. నీకింకా అర్థం కావటం లేదా? నీ డిజైన్స్ ఎంత చెత్తగా ఉంటాయో. ఈ సిటీలోనే టాప్ జ్యువెలరీ డిజైనర్ నేను. ఇంతవరకు నీ డిజైన్ ఒక్కటి కూడా మార్కెట్లోకి రాలేదు. అలాంటప్పుడు నీ డిజైన్స్ ని నేను చెత్త అనటం నీకు చెత్తగా అనిపిస్తుందా అని గట్టిగా నవ్వుతూ, సరే అదంతా వదిలేసే. నీతో వాదించి నా టైం వేస్ట్ చేయలేను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. జ్యోతి టవర్స్కి రావడానికి నీకు అర్హత లేదు అని సురభిని కించపరిచింది కృతి. ఒక విషయం అర్థం చేసుకో సురభి, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ పనికిరాని భర్తని తీసుకుని వెళ్ళకు. ఎందుకంటే అతని వల్ల నీ స్థాయి ఇంకా తగ్గిపోతుంది అని అసహనంగా అన్నాడు రాహుల్.
ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు దేనికి వాదించుకుంటున్నారు అనే ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ రాగానే ఆఫీస్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. కృతిని రాహుల్ని దూరం నుంచి చూసి అనంత్ అక్కడికి వచ్చాడు. కృతికి రాహుల్కి ఒక్క క్షణం చాలా భయం వేసింది. బిందా గ్రూప్స్ నుంచి వచ్చిన అనంత్ని ఎదిరించే సాహసం వాళ్ళు చెయ్యరు. ముఖ్యంగా అనంత్ కోపాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు కూడా. ఇక్కడేం గొడవ జరుగుతోంది అని అడిగాడు అనంత్. చైర్మన్ గారు, ఇక్కడ గొడవేం లేదు. మేం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. కంపెనీ నిబంధనలను తెలుసుకోకుండా ఈ ఇద్దరు వ్యక్తులు ఇక్కడికొచ్చారు. నేను వాళ్ళకి గుణపాఠం చెప్తున్నాను అన్నాడు రాహుల్. ఓహో, అవునా? ఇక్కడ నియమాలు మీ అందరికీ బాగా తెలుసనుకుంటా అని రాహుల్ని చూస్తూ అన్నాడు అనంత్. రాహుల్ వెంటనే రిప్లై ఇస్తూ, ఆమె మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో చిన్న క్లర్క్, పేరు సురభి. అపాయింట్మెంట్ లేకుండా జ్యోతి టవర్స్కి రావటం ఆమె చేసిన తప్పు. అందువల్ల మేమామెతో మాట్లాడుతున్నాం అని గడగడా సమాధానమిచ్చాడు రాహుల్. మిస్టర్ రాహుల్, వాళ్ళని నేనే వచ్చి నన్ను కలవమని చెప్పాను. దానివల్ల నీకేమైనా ఇబ్బందుందా అని కూల్గా అడిగాడు అనంత్. అది విని రాహుల్ సైలెంట్ అయ్యాడు. అయినా ఆఫీస్ కారిడార్లో ఓ సీనియర్ ఎంప్లాయ్ అయ్యుండి ఇలా గొడవ చేయడానికి నీకు కాస్తైనా బుద్ధుందా అని రాహుల్తో అన్నాడు అనంత్. అనంత్ మాటలకి రాహుల్ మొహం మాడిపోయింది. ఆఫీస్లో అనవసరమైన గొడవలు చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం మీరిద్దరూ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాల్సుంటుంది అని సీరియస్గా అన్నాడు అనంత్. సురభి డిజైనర్గా సెలెక్ట్ అయిందా? సురభి శివ మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.